హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సరికొత్త బిజినెస్ ఐడియాని నేను ముందుకు తీసుకురాబోతున్నాను. ఖాళీ బీర్ బాటిల్స్తో కూడా ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఆదాయం పొందుకోవచ్చు. మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది. ఆ బిజినెస్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్కి సంబంధించిన మెషిన్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తారు, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బిజినెస్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. రీసైక్లింగ్ బిజినెస్లో ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అని నేను చెప్పగలను. ఖాళీగా వేస్ట్ బీర్ బాటిల్స్ని కలెక్ట్ చేసి వాటిని గ్లాస్ షారెడ్ మిషన్ ద్వారా క్రిస్టల్గా మార్చి సేల్ చేయాలన్నమాట. సో వీటిని గ్లాస్ బుల్లెట్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ గ్లాస్ బుల్లెట్స్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏం చేస్తాయంటే మళ్ళీ గ్లాసుకు సంబంధించిన వస్తువులు తయారు చేస్తాయి. అంటే వాటర్ బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఇంకా చాలా ఐటమ్స్ని ఇవి రీసైక్లింగ్ చేసి తయారు చేస్తాయి అన్నమాట. సో కొన్ని కంపెనీస్ అయితే కన్స్ట్రక్షన్స్కి కూడా ఇవి యూస్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో రా మెటీరియల్స్ ఏమిటి అంటే ఖాళీగా పడేసిన బీర్ బాటిల్స్ అన్నమాట. సో ముందుగా ఈ బీర్ బాటిల్స్ అన్నీ కూడా లోకల్లో ఉన్న స్క్రాప్ కలెక్ట్ చేసే వారి దగ్గరికి వెళ్ళి తక్కువగా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం ఒక బీర్ బాటిల్ని 5 రూపీస్ నుంచి 6 రూపీస్ వరకు ఉంటుంది. అదే డైరెక్ట్గా మనం వైన్ షాప్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే కనీసం 5,000 బాటిల్స్ దగ్గర కలెక్ట్ చేయాలి. సో ఒక్కొక్క బాటిల్ 2 రూపాయల దగ్గర పడుతుంది. సో 5,000 రూపాయలు రా మెటీరియల్స్కి కేవలం 10,000 రూపాయలు పడుతుంది అనమాట. దాని తర్వాత కావాల్సింది గ్లాస్ క్రషర్ మిషన్. సో ఈ మిషన్ దాదాపు 1,00,000 రూపాయల దగ్గర ఖర్చు అవుతుంది. ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలాగో చూద్దాం. ముందుగా మీరు కలెక్ట్ చేసి బీర్ బాటిల్స్ని కలర్స్ వైజ్గా డివైడ్ చేయండి. లైక్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ని సపరేట్ చేసుకోవాలి. సో కలర్ వైజ్గా ఈ గ్లాస్ని సపరేట్ చేసి మిషన్లో వేస్తే చిన్న చిన్న గ్లాస్ బబుల్స్గా మారి శాండ్ రూపంలో బయటకు వస్తుంది. సో ఇలా క్రష్ చేసిన గ్లాస్ బుల్లెట్స్ని, శాండ్ని బాక్సెస్లో కానీ ప్యాకెట్స్లో కానీ మీరు ప్యాకింగ్ చేసుకోవాలి. అయితే ఈ పని అంతా కూడా డైరెక్ట్గా కంపెనీసే చేసుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే కంపెనీలు వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి కాబట్టి ఈ పని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇంకా ఈ రా మెటీరియల్స్ని చేయాలంటే పని ఎక్కువ వస్తుంది కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో ఏ కంపెనీ అయినా సరే ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తుంది కాబట్టి అందుకోసం ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీస్ మీద ఆధారపడతాయి అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. 1 టన్ను గ్లాస్ బుల్లెట్స్ 12,000 రూపాయల వరకు సేల్ చేయవచ్చు. మనకి రా మెటీరియల్స్ 4,000 రూపాయలు అవుతుంది. సో 1,000 రూపాయలు లేబర్ ఛార్జ్కి, 1,000 రూపాయలు కరెంట్ బిల్లుకి, ఇతర ఖర్చులకు అంతా పోయినా సరే 1 టన్ దగ్గర మనకి 6,000 రూపీస్ మిగులుతుంది అనమాట. సో నెలకి 15 టన్నులు కంపెనీకి సప్లై చేస్తే మనకి ఖర్చులన్నీ పోను దగ్గర మీకు 90,000 రూపీస్ కూడా లాభం పొందుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.